టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ చరిత్ర సృష్టించాడు. 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోలేకపోయాడు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి బరిలోకి దిగిన కరుణ్ నాయర్ డకౌట్గా వెనుదిరిగాడు. ఓలిపోప్ కళ్ళు చెదిరే క్యాచ్కు పెవిలియన్ బాటపట్టాడు. అయితే ఈ మ్యాచ్ డకౌట్ అయినా కరుణ్ నాయర్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 400 మంది మ్యాచ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. కరుణ్ నాయర్ చివరిసారిగా 2017లో ఆస్ట్రేలియాతో ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో భారత తరఫున చివరిసారిగా ఆడాడు. ఈ 80 ఏళ్ల కాలంలో కరుణ్ నాయర్ భారత తరఫున ఏ ఫార్మాట్ కూడా ఆడలేదు. తన కెరియర్లో భారత తరఫున 2 వన్డేలు మాత్రమే ఆడిన కరుణ్ నాయర్ ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ 7 ఏళ్ల కాలంలో భారత 3 ఫార్మాట్లలో కలిపి 402 మ్యాచ్లు ఆడింది. ఇందులో 77 టెస్టులు, 400 వన్డేలు, 467 అడిగా 400 మంది మ్యాచ్ ఆడిన కరుణ్ నాయర్ ఏకైక ప్లేయర్గా కరుణ్ నాయర్ నిలిచాడు. కరుణ్ నాయర్ 8 ఏళ్ల 84 సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో అతను వెస్టిండీస్ ప్లేయర్ రైట్ ఎమిరిట్ను అధిగమించాడు. అతను 2 అంతర్జాతీయ మ్యాచ్ల మధ్య 134 మ్యాచ్లు మిస్సయ్యాడు. 10 ఏళ్ల 337 రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. 77 టెస్ట్ మ్యాచ్ల తర్వాత భారత జట్టులోకి కరుణ్ నాయర్ రీఎంట్రీ ఇచ్చాడు. ఈ జాబితాలో అతను 4వ స్థానంలో నిలిచాడు. జయదేవ్ ఉనాద్కత్ 160 అన్నాగ టెస్ట్ మ్యాచ్ల తర్వాత భారత టెస్టు టీంలోకి రాగా 80 మ్యాచ్ల తర్వాత దినేష్ కార్తీక్, 80 మ్యాచ్ల తర్వాత పార్థివ్ పటేల్ పునరాగమనం చేశాడు. ఓవరాల్గా కరుణ్ నాయర్ 7 టెస్ట్ మ్యాచ్లు ఆడి 133 పరుగులు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ ఉండటం గమనార్హం. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్ట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన భారత బ్యాటర్ కరుణ్ నాయరే. 2016లో చెన్నై వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేశాడు. తర్వాతి 7 ఇన్నింగ్స్లో 26 పరుగులకు మించి చేయలేదు.